హ్యూమన్ రిసోర్సెస్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. చాలా మంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ ద క్లైమేట్, ఇట్ ఈస్ ద geographical location, friendly nature of the people, and the way human resources were developed in this region. సో ఇటువంటి స్టేట్ని, హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ పటేల్ గారికి. ఆయన స్వాతంత్ర భారతంలో స్టేట్స్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తూ ఉండే, ఆయనకు అప్పచెప్పారు. అంతకుముందు బ్రిటిష్ రాజ్యంలో దాని పేరు పొలిటికల్ డిపార్ట్మెంట్ ఏదో ఉండే, దాన్ని మార్చి స్టేట్స్ డిపార్ట్మెంట్గా మార్చి ఈయనకు అప్పచెప్పారు సర్దార్ పటేల్ గారు. ఇవన్నీ కూడా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా మొత్తం ఇండియన్ యూనియన్లో కలిపే బాధ్యత ఆ స్టేట్ డిపార్ట్మెంట్స్. ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు రజాకర్లు ఏ రకంగా రెసిస్ట్ చేసిండ్రు నిజాం పాలనలో, దానికోసం చర్చలు విఫలమైనాక ఆపరేషన్ పోలో టేకప్ చేయాల్సిందే అని నెహ్రూకి చెప్పి ఇక్కడ ఆపరేషన్ పోలో ఒక మిలిటరీ యాక్షన్ 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ 1948, 5 రోజులు. దాని తర్వాత 17 సెప్టెంబర్ రోజు నిజాము చేతులు జోడించి మెడలు వంచి సర్దార్ పటేల్ ముందర హైదరాబాదు రాష్ట్రాన్ని, స్టేట్ని ఇండియన్ యూనియన్లో ఆ రోజు కలపడం జరిగింది. ఓన్లీ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సర్దార్ పటేల్. ఇంత ఆపరేషన్ చేసినాక కూడా నయా పైసా కమ్యూనల్ వైలెన్స్ రాలేదు, పీస్ఫుల్గా జరిగిపోయింది. అది సర్దార్ పటేల్ గారి యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్. సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీ, ఆయన దృఢ సంకల్పం. ఏదో ప్రయత్నం చేసి 3-4 రోజులు, 5వ రోజు చేతులెత్తేసి నిజాం. సర్దార్ పటేల్ గారు మనందరూ తెలిసినట్టు ఫస్ట్ దేశానికి మన హోమ్ మినిస్టర్గా, ఆయన ఏ పోస్టు, హీ వాజ్ నెవర్ ఏ పోస్ట్, ఈ పోర్ట్ఫోలియో ఈ పోస్టు కావాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలే. ఆయనకి నాకు ఈ బిరుదు రావాలని ఎన్నడూ కోరుకోలే. నెహ్రూనే ఆయనని ద స్ట్రాంగ్ వాల్ బిహైండ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని జవహర్లాల్ నెహ్రూ ఆయన కితాబ్ ఇచ్చాడు. సర్దార్ పటేల్ గారు 36 సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళి ఆయన లా చదవడం జరిగింది. అంటే టు చేజ్ యువర్ డ్రీమ్స్, ఏజ్ ఈజ్ నో బ్యారియర్. వయసుకు సంబంధం లేదు. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. సర్దార్ పటేల్ గారు దీనికి కూడా స్ఫూర్తి. ఇవాళ ఆయన మెమోరియల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్ల స్టాచ్యూ, 182 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు గుర్తుగా ఇవాళ గుజరాత్లో నిలబడతా ఉంది. టాలెస్ట్ స్టాచ్యూ. ఆయనకి సర్దార్ ఉన్న టైటిల్ కూడా ఏ పొలిటీషియన్ ఇయ్యలే. ఒక మహిళ బర్దోలి నుంచి 1928లో సత్యాగ్రహ సమయంలో ఇవ్వడం జరిగింది ఆయనకు సర్దార్ అనే టైటిల్. సర్దార్ పటేల్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఆ టైంలో నేను ఇంగ్లీష్ చదువుతాను. వన్స్ సెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్, ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్,
let not the future generation curse us for having failed to turn this opportunity to our mutual advantage. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కూడా భారత యూనియన్లో ఇది ఒక అవకాశం కలవడం, అది మీకు మంచిది, భారతదేశానికి మంచిది, మాకు మంచిది. ఈ అవకాశాన్ని వదులుకొని రానున్న తరాలకి ముఖం చూపెట్టుకోకుండా కాకండి అని ఆయన ఆనాడే చెప్పడం జరిగింది. When when Mountbatten hesitated on Hyderabad, Patel told him bluntly, "We are not running a charity for royal families of princely state. We are building a nation." ఈ బ్రిటిష్ వాడు ఎంతసేపు ఎన్ని తుకడాలు చేద్దాము, భారతదేశాన్ని ఎంత వీక్ చేద్దాము అన్నట్టే ఉండేవానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా. కానీ పటేల్ గారు ఉన్నందున ఇవాళ ఒక యునైటెడ్ భారతదేశం తయారైందంటే ఆ రోజే మౌంట్ బ్యాటన్కి మేము ఇక్కడ ఏం చారిటీ చేస్తలేము, ప్రత్యేకంగా రాయల్ ఫ్యామిలీస్కి, ప్రిన్స్లీ స్టేట్స్కి మేము ఒక దేశాన్ని నిర్మిస్తున్నాము, నోరు మూసుకోమని చెప్పిండు. ఆబ్వియస్గా అంత డిప్లొమాటిక్గా స్ట్రాంగ్ ఉండి పొలిటికల్ విల్ అంత స్ట్రాంగ్ ఉంటే